अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. ఈరోజు మనం తెలుసుకునబోయే హదీసు ఏమిటి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ యొక్క ప్రవక్త అని మరియు ఆయన కూడా ఒక మానవ మాత్రుడని ఆయన కూడా మరణించారు అని ఆయన కూడా మళ్ళీ ప్రళయ దినం రోజు లేపబడతారు అని ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా కొన్ని విషయాలు చెప్పబడుతూ ఉన్నాయి. మరియు అంతేకాకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఖురాన్ అనే గ్రంథాన్ని జీవన మరియు ఆరాధన పద్ధతులు నేర్పించారు అని మరియు ఆరాధన పద్ధతులతో పాటే కాకుండా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఆ యొక్క ఖురాన్ ద్వారా మనం ఎలా జీవించాలనే జీవన పద్ధతులు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా పాటింపజేసి దానిని మనకి ఆదర్శంగా ఇచ్చారు అని ఈ యొక్క ఆదర్శం ఏదైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితంలో ఆయన చేసిన ఆయన జరిపించిన చెప్పిన మాటలు చేసిన పనులు ఆయన చేయొద్దన్నవి చేయమన్నవి వీటన్నిటిని కూడా హదీసులు అని అంటామన్నమాట. ఖురాను అల్లాహ్ ద్వారా అవతరింపబడించిన గ్రంథం అయితే కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మనకు దొరికిన ఏదైతే ఉందో దానిని వాటన్నిటిని కూడా హదీసులు అంటారు. ఈ యొక్క ఇస్లాం గ్రంథంలో ఖురాన్ మరియు హదీసులు ఈ రెండింటినీ కూడా పట్టుకోమని ఖురాన్ గ్రంథమే చెప్తూ ఉంది. ఏమని అంటే ప్రవక్త మీకు ఇచ్చిన దానిని మీరు పుచ్చుకోండి, ఆయన మిమ్మల్ని దేని నుంచి అయితే వారించాడో దేని నుంచి అయితే ఆపాడో దానికి దూరంగా ఉండండి లేదా వాటి జోలికి వెళ్ళవద్దు. మరియు ప్రవక్తని మించిపోయే ప్రయత్నం కూడా మీరు చేయకండి. ఆయన ఎంతవరకు చేయమన్నాడో ఎలా చేయమన్నాడో ఏం చేయమన్నాడో అదే చేయండి, అంతే చేయండి చాలు అని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ప్రవక్త ఇచ్చిన దానిని పుచ్చుకోండి, ఆయన దేని నుంచి అయితే మిమ్మల్ని ఆపాడో ఇంక వద్దు ఇంక చాలు అన్నాడో లేదా వాటి జోలికి వెళ్ళకండి అన్నాడో వాటి జోలికి కూడా వెళ్ళకండి అన్నారు. ఇలా ఆయన చెప్పింది చేయటం, ఆయన దేని నుంచి అయితే ఆపాడో వాటి నుంచి ఆగిపోవటం కూడా ఇవి కూడా అల్లాహ్ ప్రవక్త ద్వారా మనకు అందజేసినటువంటి హక్కులు కాబట్టి ఇవన్నీ కూడా ఆరాధనలో భాగాలే వస్తాయి, ఆరాధనలో భాగాలుగా చెప్పడం జరుగుతుంది. ఏమని అల్లాహ్ ప్రవక్త ద్వారా మనకి ఇచ్చిన ఈ యొక్క హదీసులు ఖురాను గ్రంథం ఏదైతే ఉందో వీటిని నమ్మటం విశ్వసించడం వాటి ప్రకారం జీవించడం కూడా ఇవన్నీ కూడా అల్లాహ్ యొక్క ఆరాధనలో భాగంగా చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే నేను మీ మధ్యలో రెండింటిని విడిచిపెట్టి వెళ్తున్నాను. ఒకటి ఖురాన్ గ్రంథం మరియు రెండవది ఈ యొక్క సున్నత్ లేదా హదీసులు అని చెప్పడం జరిగింది ఒక దగ్గర. మరియు ఒక దగ్గర ఈ యొక్క